भगवान की जय, पुरुषोत्तम माता की जय, नागेंद्र भगवान की जय। గణపతి దేవాలయము, అట్లాగే నాగరాజ దేవాలయము, అట్లాగే మాలికా పురోత్తమ సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్షయ తృతీయ రోజు శంకుస్థాపన జరిగింది. అట్లాగే నవంబర్ 1 కానీ 5 కానీ 6 కానీ 3 ముహూర్తాలు వచ్చినాయి. ఆ ముహూర్తాల్లో ఆ రోజుకు పూర్తిగా దేవాలయం పూర్తయి ప్రతిష్టాపన డేట్లు 3 ఉన్నాయి. ఆ రోజులోపు పూర్తిగా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మా మాజీ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, మా స్థపతి గారు, మా పూజారి గారు, మా కమిటీ అందరు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే దాతలు కూడా ముందుకొచ్చి దేవాలయానికి అందరు సహకరించాలని కోరుతున్నాను. ముహూర్తం కూడా నవంబర్లో ఉంది కాబట్టి ఆ రోజు వరకు పూర్తిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. మన బీరంగూడ గుట్టపైన అయ్యప్ప స్వామి దేవస్థానం శంకుస్థాపన నవంబర్ 3వ తారీఖు జరిగింది. అత్యంత వైభవంగా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీద జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క ఆలయం నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా మనకు ఈ యొక్క ఆలయ నిర్మాణం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మాలికా పురోత్తమ, అలాగే నాగేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానాలు శంకుస్థాపన ఈరోజు జరిగింది. రాతి కట్టడం ఈ రోజుతో ప్రారంభమవుతుంది. పూర్తి రాతి కట్టడంతో మన చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా లేనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయం ఇక్కడ మనకు నిర్మాణం అవుతున్నది. పూర్తి రాతితో ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మల్లేష్ గారు, స్థపతి గారు మరియు వారి కమిటీ అందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నవంబర్ 1వ వారంలో ప్రతిష్ట అని చెప్పి అనుకుంటున్నాము. అందరూ ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి, తోడ్పాటుకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. सुब्रह्मण्य भगवान की जय, मालिका पुरोत्तम माता की जय, नागेंद्र भगवान की जय, बोला शंकर भगवान की जय। हर नमः पार्वती पते, हर हर महादेव, हर शंकर। औषधय संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तकं राजन् कारयामसि पुष्पाणि निर्वीर्य अवधान्यम् औषधय संवदन्ते सोमेन सह राज्ञा यस्मै ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते लो बृहस्पति ध्रुवन्त इन्द्रच्छाग्निश्च शुभमुहूर्तकाले पूजादीनां प्रभावानां ग्रहाणां వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీస్సులు వెలగా ఉండాలని కోరుతాను. గోపాల్ కృష్ణ దంపతులు స్వామివారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీస్సులు వెలగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. वास्तु नारायण भगवान की जय, बोलो गणेश महाराज 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 की जय। औषधय संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तकं कारयामसि పాదరసం అక్షంతలు వేయండి, నవధాన్యాలు వేయండి, కొన్ని పువ్వులు కూడా అక్కడ నుంచి పువ్వులు తీసుకురాము. ఇగో ఇవే
రాష్ట్రంధ్రరయతాం అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. మన బీరంగూడ గుట్టపైన అయ్యప్ప స్వామి దేవస్థానం శంకుస్థాపన నవంబర్ 3వ తారీఖు జరిగింది. అత్యంత వైభవంగా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీద జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క ఆలయం నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా మనకు ఈ యొక్క ఆలయ నిర్మాణం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురోత్తమ, అలాగే నాగేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానాలు శంకుస్థాపన ఈరోజు జరిగింది. రాతి కట్టడం ఈ రోజుతో ప్రారంభమవుతుంది. పూర్తి రాతి కట్టడంతో మన చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా లేనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయం ఇక్కడ మనకు నిర్మాణం అవుతున్నది. పూర్తి రాతితో ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మల్లేష్ గారు, స్థపతి గారు మరియు వారి కమిటీ అందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రతిష్ట అని చెప్పి అనుకుంటున్నాము. అందరూ ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి, తోడ్పాటుకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప.